ఆరోగ్యం, విద్వత్తు అంటే జ్ఞానం అన్నమాట, సజ్జనులతో స్నేహం, మంచి వంశంలో పుట్టడం, ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ కూడా ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి వాడు పేదవాడైనా కూడా సంపన్నుడే అని ఆ శ్లోకం యొక్క భావం అన్నమాట. అందుకనే మన పెద్దలు ఏం చెప్పారంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇంతకంటే గొప్ప సూక్తి కానీ, ఇంతకంటే గొప్ప అనుభవపూర్వకమైనటువంటి మాట కానీ ప్రపంచంలో మరొకటి లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆరోగ్యానికి, భాగ్యానికి, ఇప్పుడు చెప్పినటువంటి ఆరోగ్యానికి, భాగ్యానికి కుల మతాలతోటి చిన్న పెద్ద అనేటువంటి తేడాలు లేవు. పెద్దవాడైనా అనారోగ్యం ఉండవచ్చు, పేదవాడైనా ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి దీనికి ఏమి ఆ తేడాలు ఈ తేడాలు మనం గమనించాల్సి, ఎవడైతే ఆరోగ్యంగా ఉంటాడో వాడే సంపన్న ప్రపంచంలో భాగ్యవంతుడు అనమాట. ఆరోగ్యకరమైనటువంటి జీవన సూత్రాన్ని పాటించే వాళ్ళు పేదవాళ్ళైనా కూడా నా దృష్టిలో సంపన్నులే. ఆరోగ్యకరమైనటువంటి జీవన సూత్రాన్ని